కొంచెం నీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకో. తుఫాన్లు వాళ్ళమ్మా, నువ్వు కాదు. నువ్వు తుఫాన్లా సుడిగుండంగా తిరుగుతుంటే కనుక నా కళ్ళు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాయి. నీ పేరు? ప్రేరణ అండి. ప్రేరణ. ప్రేరేపించిన ప్రేరణ అమ్మ నువ్వు? కాస్త కొంచెం మొహ కలికలు చూస్తాను, కొంచెం తిప్పమ్మాది. ఇదే నా పెద్ద సమస్య. మా ఇంటా వంట లేదు బాబు, మా ఇంటా వంట లేదు. మేము మొహ కలికలు చూసే చెప్తాం. ఇదే నా పెద్ద సమస్య అండి. చెప్పమ్మా. ప్లీజ్ ఒక పరిష్కారం కావాలి. ఖచ్చితంగా చూస్తాను. రెడీనా? రెడీ. అబ్బా ఎంత చక్కగా ఉందో మొహం. లక్ష్మి చూడండి. బానే ఉంది కదమ్మా. లేదండి, ఇక్కడ పార్లర్లు బ్యూటీషియన్లు ఎవరు లేకుండా యూనిబ్రో అయిపోయిందండి. బొట్టు ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకుంటుందా చూడండి. మీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి? యష్మి అనే అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయి బాగానే చేస్తుంది అనుకుంటా కదా. ఇప్పుడు నేను ప్రతిసారి చీఫ్ కి దగ్గరలో వచ్చేసి నాకు దొరకట్లేదు. అదే నా పెద్ద సమస్య. అమ్మా తల్లి, నీ నోట్లో ఎవరు ఆగలేరు. ఇంకా చీఫ్ అయినా నీ ముందే ఎవరైనా దిగదుడిపే. అర్థమైందా? చీఫ్గా వాళ్ళు ఏదో త్రోన్ మీద కూర్చుంటారు కానీ పక్కనంతా జరిపేదంతా నువ్వే తల్లి. సో నువ్వేమి టెన్షన్ పడమాక. ఇంకేమైనా అవసరాలు ఉంటే చెప్పు. అవునండి, ఒక పెద్దవ తిరుగుతున్నాడు ఈ ఇంట్లో, మణికంఠ అని. ఆయన పిచ్చి పిచ్చి చేసేస్తున్నారు ఇళ్ళంతా, ఆయన బ్రెయిన్ కన్ఫ్యూజన్స్ తో. సో ఆయనతో ఏం చేయాలి? ఆయనని ఎవరు ఏమీ తప్పించలేరు తల్లి. ఈ ఇంటికి పట్టిన గ్రహణం లాంటి వాడు. అది వదలదు. అర్థమైందా? సో నువ్వు ప్రతిరోజు కార్పెట్ ఏరియా క్లీన్ చేస్తే గనక 18 రోజుల పాటు ఈ నుంచి తప్పించుకునే అవకాశం నీకుంది. చెప్తున్నా బోగసినా.